100 grams కాజు, 100 grams పల్లీలు, 100 grams ఆల్మండ్ ఫ్లవర్, 40 grams షుగర్ తీసుకున్నాను. అన్ని ఇంగ్రీడియంట్స్లో పీనట్స్ ఒక్కటే నేను రోస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని 1 by 1 నేను జార్కి యాడ్ చేస్తున్నాను. ఆల్మండ్ ఫ్లవర్, షుగర్, కాషూస్ అండ్ రోస్టెడ్ పీనట్స్. ఇప్పుడు దీన్ని నేను గ్రైండ్ చేస్తాను. ఇలా గ్రైండ్ అయింది. ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్లో తీసుకుంటాను. ఇలా వస్తుంది. గ్రైండ్ చేసిన తర్వాత మీరు దీన్ని ఇలాగే ఉండ పట్టుకోవచ్చు. చాలా గట్టిగా ప్రెస్ చేస్తే ఉండ అవుతుంది. మీరు అనుకోవచ్చు ఇందులో గీ అలా వేసుకోవచ్చా అనేసి. నాకు ఇందులో న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి కదా మన నట్స్ నుండి వచ్చేది, అదే నాకు సరిపోతుంది అనిపిస్తుంది. కానీ ఆరుష్కి లైక్ మా కిడ్కి ఇలా చేస్తే నచ్చట్లేదు. అది పొడి పొడిగా నోట్లో అంటుకుంటుందని కంప్లైంట్ చేస్తున్నాడు, తినట్లేదు. సో దానికోసం నేను ఇందులో 2 tablespoons వాటర్ యాడ్ చేస్తాను. 1, 2. ఇప్పుడు దీనిని కొంచెం నేను డోలాగా చేసుకుంటాను. మనము కాజు కత్లీ ఇంకా బాదం కత్లీ తింటాం కదా, ఆ టెక్స్చర్గా వస్తుంది అనమాట. ఇప్పుడు నోటికి అంటుకోదు. చూడండి చాలా సాఫ్ట్గా వస్తుంది. అండ్ మనం ఒక బ్రెడ్ స్లైస్ తింటాం కదా, ఒక బ్రెడ్ స్లైస్ తింటే అందులో 5 grams ఆఫ్ షుగర్ ఉంటుంది. దానికంటే ఇది ఎంతో బెటర్. అండ్ ఒక్క బాల్ వచ్చేసి 45 calories ఉంటుంది. అండ్ షుగర్ వచ్చేసి less than 2 grams ఉంటుంది ఒక్క బాల్కి. నేను 20 balls అలా చేస్తాను. 40 grams ఆఫ్ షుగర్ చాలా తక్కువ, నేను చాలా తక్కువ వేసాను. మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే. అప్రాక్సిమేట్గా 20 లడ్డూస్ వచ్చాయి. ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా కుదిరిందో.